సో 5 డేస్ వర్క్ ఇతర ప్రభుత్వ రంగాల ఉద్యోగుల తరహాలో వారానికి 5 రోజుల పని విధానం ప్రవేశపెట్టాలని బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు కదా. అండ్ ప్రజెంట్ 2, 4 శనివారాలు ఆదివారాలు మాత్రమే సెలవు ఉంది. అండ్ మిగతా శనివారాలు కూడా హాలిడే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వేతన ఒప్పందం సమయంలో చెప్పినట్టుగా 5 రోజుల విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో ఇది ఇప్పటికీ అమల్లో ఉంది. బ్యాంక్ ఉద్యోగులు కరోనా, ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభాల సమయంలో నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నారు కదా. పిఎస్పీలు లాభాల కోసం మాత్రమే కాదు, దేశ నిర్మాణం, ఆర్థిక సమగ్రత, రైతులు, ఎంఎస్ఎంఈలు, పేదలు, మధ్యతరగతి వారి జీవనాధారం. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఎల్ఐసి, ఆర్బీఐ సహా ప్రభుత్వ సంస్థలు 5 రోజుల పని విధానంలో ఉన్నప్పుడు 24/7 డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ మరి బ్యాంక్ ఉద్యోగులకు ఆ హక్కు నిరాకరించడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో డిజిటల్ వ్యవస్థలు 24/7 పనిచేయచ్చు, కానీ ఉద్యోగులు యంత్రాలు కాదు కదా. సో 5 రోజుల బ్యాంకింగ్ న్యాయమైన హక్కు అని వారు డిమాండ్ చేస్తారు. మరి గవర్నమెంట్ ఈ విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. బ్యాంకింగ్ ఎంప్లాయీస్ 5 డేస్ వర్కింగ్ మీద మీరేమంటారు? కామెంట్ చేయండి.